కథాస్రవంతి. తారుమారు మారుతారు హాస్యకథ. రచన శ్రీ బుద్ధవరపు కామేశ్వరరావు. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. ఏం నాంచారక్క, అందరూ ఎలా ఉన్నారు? కెనడా వెళ్ళి 1 సంవత్సరం ఉండి మా అమ్మాయికి పురుడు పోసి నిన్ననే వచ్చాను. నాంచారి ఇంటికి వచ్చి చెప్పింది అదే ఊర్లో ఉంటున్న ఆమె బాల్య స్నేహితురాలు చూడామణి. అంతా బాగానే వలన దయ్యున్నాం దేవుని. మీ ఢిల్లీ బావగారు వెళ్ళారు మొన్ననే చెప్పింది నాంచారి. బిత్తరపోయిన చూడామణి బిక్కుబిక్కుమంటూ దిక్కులు చూస్తూ, అక్కా అదేం భాష, మళ్ళీ ఓసారి చెప్పు అనగానే నాంచారి రిపీట్ చేసిన ఆ పదాలు పక్కనే ఉన్న ఓ పుస్తకం మీద రాసుకుని అర్థం చేసుకుని, దేవుని దయ వలన అంతా బాగానే ఉన్నాము, మీ బావగారు మొన్ననే ఢిల్లీ వెళ్ళారు అనే కదా అక్క నువ్వు చెప్పాలనుకున్నది అడిగింది చూడామణి పుస్తకం పెన్సిల్ పక్కన పెట్టి. అర్థం సమయంలో అవును బాగానే తక్కువ చేసుకున్నావు చెప్పింది నాంచారి. అవును, తక్కువ సమయంలో బాగానే అర్థం చేసుకున్నావు అనే కదా దాని అర్థం అడిగింది చూడామణి రాసుకున్న పుస్తకం వంక ఓసారి పరిశీలనగా చూస్తూ. ఈ అనుమానమనే జబ్బేమిటి నీ మాటలకు కదా, ఎవరిదేం నేర్పారు చూడామణి వంక చూస్తూ అడిగింది నాంచారి. వెంటనే ఆ పదాలను అటు ఇటు మార్చి 4-5 సార్లు పుస్తకం మీద రాసుకున్న చూడామణి చివరకు, ఏమిటి మాటలు, ఇదేం జబ్బు, ఎవరు నేర్పారు అనే కదా నీ అనుమానం, ఇదే కదా నాంచారక్క నువ్వు అన్నది? అవునక్క, నేను ఇదే అడగాలనుకుంటున్నా. ఏడాది తర్వాత కలుసుకున్నాం, ప్రయాణం చేసి అలసిపోయాను. ఏం జరిగిందో మన మానవ భాషలో చెప్పక్క. నాంచారి కాళ్ల మీద పడినంత పని చేసింది చూడామణి. ఎంతో ఆశతో తనను చూడాలని వచ్చిన చూడామణిని ఇంక బాధ పెట్టకూడదని నిశ్చయించుకుని ఓ 5 నిమిషాల పాటు ధ్యానముద్రలోకి వెళ్ళి తిరిగొచ్చి మామూలు భాషలో చెప్పసాగింది నాంచారి. చూడా, నీకు తెలిసిందే కదా, మీ బావగారు నెలలో ఓ 10 రోజులు ఉత్తర భారతంలోనే ఉంటారని. ఓ 8 నెలల క్రితం ఇలాగే ఢిల్లీ వెళ్ళొచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందో చెబుతా విను అని చూడామణిని ఫ్లాష్ బ్యాక్లోకి తీసుకుపోయింది నాంచారి. ఏమండి, ఎలా ఉన్నారు? ప్రయాణం బాగా జరిగిందా అడిగింది నాంచారి ఢిల్లీ నుంచి వచ్చిన తన భర్త, అందరూ ముద్దుగా మూర్ఖ శిఖామణి అని పిలుచుకునే ఎంఆర్కే శిఖామణిని. కాఫీ కొంచెం బాగానే జరిగింది కానీ ముందు ప్రయాణం తగలయ్యి అన్నాడు శిఖామణి. ఏమీ అర్థం కాక కాసేపు జుట్టు పీక్కుంది నాంచారి. తర్వాత ఏమనుకున్నాడో కానీ ఓ కాగితం మీద రాసుకుని పదాలు అటు ఇటు మార్చి చదువుకో అన్నట్లుగా సైగలు చేశాడు శిఖామణి. ఓ పావుగంట కుస్తీ పట్టిన తర్వాత అర్థమైంది నాంచారికి, అది ప్రయాణం బాగా జరిగింది కానీ ముందు కొంచెం కాఫీ తగలయ్యి అన్నారని. కాసేపటికి తేరుకుని, ఏమండి, ఏమిటి ఈ భాష, ఇలా మాట్లాడాలని మీకు ఎందుకు అనిపించింది? మీకు తెలిసి కూడా మనం మాట్లాడుకునే భాషలో చెప్పకపోతే నా తల 1000 చెక్కలవుతుంది టెన్షన్ భరించలేక అని బెదిరించింది నాంచారి. నాచు, ఏముంది, సింపుల్. హిందీలో చూడు, కొన్ని వాక్యాల్లోని పదాలు ఎలా మార్చి చదివినా ఒకే అర్థం వస్తుంది. ఉదాహరణకు, ఆప్ లోగ్ క్యా కర్తే హై అన్నా క్యా కర్తే హై ఆప్ లోగ్ అన్నా, అలాగే క్యా హువా ఆప్కో అన్నా ఆప్కో క్యా హువా అన్నా ఒకటే అర్థం వస్తుంది. అందుకే ఈ రోజు నుంచి మనం కూడా తెలుగులో అలా పదాలు మార్చి మాట్లాడడం ప్రారంభిద్దాం. దీనికి తారుమారు తెలుగు అనే పేరు పెడదాం చెప్పాడు మూర్ఖ శిఖామణి. ఏమండి, ఆ భాషలో అది కుదురుతుందేమో కానీ మన తెలుగు భాషలో సాధ్యం కాదండి. మన భాషకు వ్యాకరణం, కర్త, కర్మ, క్రియ లాంటి బోలెడు పద్ధతులుంటాయి చెప్పి చూసింది నాంచారి శంకరాభరణం శంకర శాస్త్రి గారిలా. అయినా అదేం పట్టించుకోకుండా, ఎప్పుడో ఎవరో కరణం గారు చెప్పిన ఆ వ్యాకరణం ఇప్పటికీ మనం ఫాలో అవ్వాలని ఏముంది? మనం మొదలు పెడితే కొన్నాళ్ళకి అందరికీ అదే అలవాటు అవుతుంది. ఇప్పటి పిల్లలు చూడు, ప్రేమించుకున్నాం అనడానికి బదులు లవ్ ఆడుకున్నాం అంటున్నారు, స్పందించారు అనడానికి ఫీల్ అయ్యారు అంటున్నారు. మరి అవి అచ్చ తెలుగు పదాలా? అందుకే ఈ తారుమారు భాషను మనం అందరికీ అలవాటు చేద్దాం, ఇదే ఫైనల్ వితండవాదం లేవదీశాడు ఆ మూర్ఖ శిఖామణి. చూడా, అదిగో
అలా మీ బావగారి కోసం ఈ తారుమారు భాష అలవాటు చేసుకున్నానే. మొదట్లో నీలాగే నోట్బుక్ మీద రాసుకుని ఆ సందర్భానికి తగినట్టుగా అర్థం చేసుకునేదాన్ని. ఇప్పుడిప్పుడే కొంచెం దారిలో పడ్డానే మామూలు భాషలో చెప్పింది నాంచారి. అక్కా, మరి ఈ భాష నేర్చుకున్న మొదట్లో నీకేమీ ఇబ్బందులు ఎదురు కాలేదా? ఆశ్చర్యంగా అడిగింది చూడామణి. భలేదానివే చూడా, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా, ఇప్పటికీ ఎదుర్కొంటున్నా చెప్పింది నాంచారి. మచ్చుకో రెండు చెప్పవా నాంచారక్క? కుతూహలంగా అడిగింది చూడామణి. ఓ రోజు మా పని మనిషి, అమ్మగారు అన్ని పనులు చేసేశాను, ఇంకా ఏమైనా ఉన్నాయా అని అడిగింది. దానికి నేను మామూలు మన భాషలో ముందు పాత గలేబులు విప్పి తర్వాత ఆ కొత్త చీర అందరికీ కనపడేలా ఆరై అని చెప్పడానికి బదులు, అందరికీ కనపడేలా ఆ పాత చీర విప్పే ముందు తర్వాత ఆరై గలేబులు కొత్త అని మా వారు చెప్పిన తారుమారు భాషలో చెప్పేనే. పాపం తప్పుగా అర్థం చేసుకుంది కామోసు. ఆ రోజు నుంచి పనిలోకి రావడం మానేసిందే ముక్కు చీత్తూ చెప్పింది నాంచారి. అయ్యో, ఎంత కష్టం వచ్చిందక్కా నీకు? వీలైతే ఇంకో సంఘటన కూడా సందేహంగా అడిగింది చూడామణి. అలాగే మా లాండ్రీ కుర్రాడు ఓ రోజు ఫోన్ చేసి, అయ్యగారు లేరా అమ్మా, బట్టలు ఏమైనా ఉన్నాయా అని అడిగాడే. నేను మన భాషలో, అయ్యగారు ఇంట్లో లేరు, పాత ప్యాంట్ షర్ట్ విప్పేసి పడేశారు, తీసుకుని వెళ్ళు, తొందరగా రా అని చెప్పడానికి బదులు ఆ దిక్కుమాలిన తారుమారు భాషలో, షర్టు ప్యాంటు విప్పేసి రా తొందరగా, పాత ఇంట్లో పడేశారు, అయ్యగారు ఇంట్లో లేరు అని చెప్పేనే. అంతే, ఆ కుర్రాడు ఈరోజు వరకు మళ్ళీ ఫోన్ చేయలేదే చీరతో కంట నీరు తుడుచుకుంటూ చెప్పింది నాంచారి. నాంచారక్క, నీ కష్టాలు పగవాడికి కూడా రాకూడదు. ఇంకా కాసేపు ఉంటే ఆ తారుమారు భాష నాకంటుకునేలా ఉంది అనుకోకేమీ, ఇంకో మళ్ళీ వస్తాసారి అని తాను కూడా ఆ తారుమారు భాష కొంచెం అంటించుకుని అక్కడి నుంచి బయలుదేరింది చూడామణి. 6 నెలలు గిర్రును తిరిగాయి. ఆ రోజు చూడామణిని చూద్దామని వాళ్ళింటికి వచ్చిన నాంచారి, ఏమే చూడా, బొత్తిగా రావడం మానేశావు, ఫోన్ కూడా చేయటం లేదు అడిగింది చూడామణిని. నీకు తెలియందేముందక్క, ఆ తారుమారు భాషకు భయపడే దూరంగా ఉన్నాను. అవును, అదేంటి నువ్వు మన భాషలో మామూలుగా మాట్లాడిస్తున్నావు విస్తుపోతూ అడిగింది చూడామణి. ఓహో అదే, అదో పెద్ద కథలే తెరలు తెరలుగా నవ్వుతూ చెప్పింది నాంచారి. కొంచెం చిన్న కథగా చెప్పక్క వేడుకొంది చూడామణి. సరే పదమరి, మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లోకి అని గతంలోకి తీసుకువెళ్ళింది నాంచారి. ఈ మధ్య తరచూ శిఖామణి ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేసి, అక్కయ్య గారు, ఈయనతో చాలా ఇబ్బందిగా ఉంటోంది, ఆయన మాట్లాడుతుంటే స్టెనోగ్రాఫర్ అలా ఓ నోట్బుక్ పెన్సిలు పట్టుకుని ఆయన వెనకాల తిరగాల్సి వస్తోంది, మీరే ఏదో పరిష్కారం చూడాలి అని కంటనీరు పెట్టుకోవడంతో దీనికి ముగింపు పలకాలని దృఢంగా నిశ్చయించుకుంది నాంచారి. ఆ రోజు భోపాల్ నుంచి వచ్చిన శిఖామణిని గుమ్మంలోనే, మయ్యేడీలో యాప్రణం అశిలపోరియా అకున్నుట అడిగింది నాంచారి. తనకు తెలిసిన తారుమారు తెలుగు భాషలో 10 సార్లు ఆ పదాలను అటు ఇటు మార్చి మార్చి చూసుకున్నాడు శిఖామణి. ఇంక వేరే దారి లేక, అది ఒక్క ఒట్టు భాష అయితే ఏమర్థం ముక్క అన్నాడు తన తారుమారు భాషలో. మళ్ళీ మమియేడిలో యాప్రణం అశిలపోరియా అకున్నుట చెప్పింది నాంచారి. బ్రష్ చేసుకుంటూ, స్నానం చేస్తూ, టిఫిన్ చేస్తూ ఆ పదాలకు అర్థం ఏమిటా అని తెగ ఆలోచించిన శిఖామణి ఇక గత్యంతరం లేక, ఏ భాషది, ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు అని ఇందాక తాను చెప్పిన తారుమారు భాషను మన తెలుగు భాషలో చెప్పి, తర్వాత, నాచూ నిన్ను తగలయ్యా, అదేం భాషే, పిశాచి భాష, ఇందాకటి నుంచి చస్తున్న అర్థం కాక మన మామూలు భాషలో చెప్పవే భార్యని వేడుకున్నాడు శిఖామణి. ఏమండి, ప్రయాణంలో అలసిపోయారనుకుంటా అని దాని అర్థం మామూలు భాషలో చెప్పింది నాంచారి. ఈ భాష ఎవరు కనిపెట్టారే, బేతాళ మాంత్రికుడు చదివే మంత్రాల్లా ఉన్నాయి, వాళ్ళ మొహాలు మండా విసుక్కున్నాడు శిఖామణి. మిగేలాకు కూనుడానే కొరిగాత్తస నిట్టి పెనక షత్తభాకు గుంబాడీదాం చెప్పింది నాంచారి మొహం మటమటలాడిస్తున్న శిఖామణి వైపు చూస్తూ. చూస్తూ ఉంటే ఇదేదో నా తారుమారు తెలుగుకు పోటీగా ఎవడో తీసుకొచ్చిన భాషలా అనిపిస్తోంది, ఇక నన్ను చంపక అదేంటో మన మామూలు భాషలో చెప్పి చావే భార్య వంక జాలిగా చూస్తూ వేడుకున్నాడు శిఖామణి.
మీకులాగే నేను కూడా సరికొత్తగా కనిపెట్టిన కొత్త భాష బాగుందా అండి అని దాని అర్థం. అయినా ఇదేం పెద్ద కష్టం కాదండి, కొంచెం మెదడు పెడితే అదే అర్థమవుతుంది చెప్పింది నాంచారి శిఖామణి మోకాలు వైపు చూస్తూ. ఇది ఏ భాష, కొంచెం వివరంగా చెప్పి తగలడు విసుక్కున్నాడు శిఖామణి. ఈ భాష పేరు మారుతారు భాష. మీరు కనిపెట్టిన తారుమారు భాషలో పదాలు అటు ఇటు మారతాయి. దానివలన కొన్ని అనర్థాలు అపార్థాలు ఉన్నాయి. అయితే ఈ మారుతారు భాషలో ఆ పదాల్లోని అక్షరాలు మాత్రమే అటు ఇటు మారతాయి, అంతే తేడా. మనం ఈ మారుతారు భాష కంటిన్యూ చేద్దామండి భర్తను ఉడికిస్తూ చెప్పింది నాంచారి. నీకు దండమే తల్లి, నా తారుమారు భాష వద్దు, నీ మారుతారు భాష వద్దు. ఒకరి భాషను చూసి వాతలు పెట్టుకోవడం నేను చేసిన తప్పు. ఈ రోజు నుంచి హాయిగా మన స్వచ్ఛమైన మనకిష్టమైన మన తెలుగులోనే మాట్లాడుకుందాం నాంచారిని బుజ్జగిస్తూ అన్నాడు శిఖామణి. గారసదా రిన్ని కొమచురోలు అని నాంచారి చెప్పబోతూ ఉంటే, అదిగో అదే వద్దు అన్నాడు శిఖామణి నవ్వుతున్న ఆమె నోరును సుతారంగా మూస్తూ. అదిగో అలా మీ బావగారు తారుమారు భాషకి అడ్డుకట్ట వేశానే చెప్పింది నాంచారి. బాగుందక్క, నీ మారుతారు భాషకు తారుమారు బావగారు మారుతారు అన్న నీ నమ్మకం వృధా కాలేదన్నమాట నాంచారక్కను అభినందిస్తూ చెప్పింది చూడామణి. మీరింతవరకు తారుమారు మారుతారు హాస్య కథ విన్నారు. రచన శ్రీ బుద్ధవరపు కామేశ్వరరావు, వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ హాస్య కథ గో తెలుగు అంతర్జాల పత్రికలో 2021 సంవత్సరం ఏప్రిల్ నెలలో ప్రచురించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.